హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. గురువుగారు ఒక ధర్మ సందేహం ఏమిటంటే ఇది చాలా మంది ఇళ్లల్లో మామూలుగా జరిగేదే. అనుకోకుండా ఇంట్లో చేతిలో నుంచి అద్దం జారి పడటం. అసలు ఏ అద్దమైనా మన ముఖం వచ్చేస్తే కనపడేది ఏదైనా అద్దమే కదా. ఏదైనా అద్దం అసలు అలాంటి పగిలిన అద్దాన్ని చూడొచ్చా? చూస్తే ఏదైనా అరిష్టమా? పగిలిన అద్దాన్ని వాడొచ్చా? మీరేం చెప్తారు? అద్దం మన రూపాన్ని ప్రతిబింబిస్తుంది. ఒకవేళ అది భిన్నమైతే మన ముఖం రెండులా కనబడుతుంది. ఒకేసారి రెండు అద్దాల్లో చూడగలుగుతామా? చూడలేదు. అందువల్ల పగిలిన అద్దాన్ని ఇంట్లో ఉంచకూడదు. రెండవది, పగలడం వల్ల ఏదో అరిష్టం అనేది కాదు. అరిష్టం మన చేతిలో లేదు. మన చేతిలో ఉన్నది అలా ఒకటే, జాగ్రత్తగా చూసుకోవటం. అలాంటి ఏదైనా గాజుది కింద పడిపోతే అరిష్టం అంటారు. అయితే దాన్ని చెప్తున్నాను. అదే ఇప్పుడు కొన్ని మన చేతుల్లో ఉండవు, దాన్ని మనం అలా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. కావాలని ఎవరు పగలగొట్టరు కదా. ఒకటి, అది జరగబోయే వాటికి ముందు సూచిస్తున్న సూచన అని గుర్తుంచుకోవాలి. ఈ అర్థమైనా స్వప్నంలోనైనా కొన్ని సందర్భాలు ఉంటాయి. వాటిని మనం ఏం చేసుకోగలం అంటే, పరిష్కారం ఒకటే, ఆ పగిలిన అడ్డాన్ని తీసేయడం, దోషం జరగకుండా చూసుకోవటం, కాళ్ళు చేతులు కట్టుకోవటం, భగవంతుడి దగ్గర వెళ్ళి దండం పెట్టుకోవటం. స్వామి, నా చేతిలో ఏమి లేదు, నీ చేతిలో అన్నీ ఉంది, ఏదో సూచిస్తున్నావు, ఆ సూచన నేను భరించగలిగేదిగా ఉంటే చాలు. ఇంతే కదా. అరిష్టం అని మనం భయపడకుండా చేయగలిగేది ఒకటి, అది ఏదైనా అర్థమే కాదు. ఫోన్లో అద్దం పగిలినా వెంటనే తీసేస్తాం. స్క్రీన్ గార్డ్ పగిలిన చాలా మంది అదే వాడుతారు. అవసరం తీసేయాలి. ఏదైనా మన నుంచి, ఏదో వస్త్రం దీపం పెడుతున్నాం, చిన్న మినుగుడు వచ్చి పడింది, ఆ వస్త్రం వెంటనే తీసేయాలి, మీద ఉండకూడదు. అది భగవంతుడికి ఇష్టం లేదు. మనం పెట్టుకోవాల్సిన ఆలోచన ఇట్లా, చాలు ఆ అద్దం మనకు 1 సంవత్సరం లైఫ్ ఇచ్చింది, చాలు తీసేయండి. లేదు ఓరు తెచ్చుకున్న రోజే పగిలిపోతుంది, వద్దు, అది మనకు ఉండద్దు, తీసేయండి. పగిలిన అద్దం ఇంట్లో ఉండడానికి వీల్లేదు, ఉంచకూడదు. ఉంచితే అరిష్టం, పగలడం అరిష్టం కాదు, వాడటం అరిష్టం. ఓకే, చాలా బాగా చెప్పారు, చాలా క్లారిటీగా చెప్పారండి. మామూలుగా అద్దం చేతిలోంచి కింద జారి పడిపోతేనే అరిష్టం అని మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉంటారు. మా ఇంట్లో కూడా మా పెద్దవాళ్ళు అదే మాట్లాడుతూ ఉంటారు. నేను ఇప్పటివరకు అదే అనుకున్నాను. కాకపోతే అది అనుకోకుండా జరిగే సంఘటన కాబట్టి దాన్ని ఖచ్చితంగా మనం రికార్డుల నుంచి తొలగించాలి అంటారు కదా, అలాంటివి రికార్డుల నుంచి చక్కగా తొలగించేసి అది వాడటం అనేది అరిష్టం అన్నట్టుగా చెప్తున్నారు. ఏ అర్థమైనా ఇంట్లో ఉంచకూడదు పగిలిన తర్వాత. ఒకసారి దాన్ని నోట్ చేసుకుని ఇక నుంచి పాటించండి. అందరికీ నచ్చే వీడియో అనుకుంటున్నాను. లైక్ చేసి షేర్ చేయండి. గురువు గారిని కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరో ధర్మ సందేహంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.